హలో ఫ్రెండ్స్, హాయ్. మనం ఈరోజు లక్నవరం వెళ్ళడం జరిగింది. చూడండి, లక్నవరం వెళ్తున్నాం. మనం చల్వాయి గ్రామం నుంచి నేషనల్ హైవే ఉంటుంది కదా, ఈ నుంచి బుస్సాపూర్ తర్వాత లక్నవరం వస్తుంది. మీకు రూటు చూపెడమని ఈ వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు చల్వాయి ములుగు నుంచి ఇక్కడ చల్వాయి దగ్గర ఒక 15-20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ నుంచి చల్వాయి నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తూ ఉంటే మనకు రైట్ సైడ్లో ఒక బుస్సాపూర్ రోడ్డు లక్నవరం అని బోర్డు కనబడుతుంది. అక్కడి నుంచి మనం వెళ్తున్నాం. చూడండి, ఈ చుట్టుపక్కల ఏమున్నాయో అన్నీ చూపెడతా. చూడండి, రోడ్డుకి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక హాస్టల్ కలుస్తుందండి. హాస్టల్ మోడల్ స్కూల్. అలానే ముందుకెళ్దాం, చూద్దాం. ఇంతవరకు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. లక్నవరం మామూలుగా ఉండదు చూడడానికి. అయితే మామూలు రష్ లేదండి. ఇది మామూలు కాలమే, మళ్ళీ సండే కూడా కాదు. మామూలు టైంలో ఇంతమంది జనాలు ఉన్నారంటే ఇక సండే అలాంటి హాలిడేస్లో అప్పుడైతే మామూలుగా రారు. అంటే మేము బైక్ పై వెళ్ళేటప్పుడు తీసాము వీడియో. మాకు కొంచెం వేరే దాన్ని ఇక కుదరలే. ఇక మా తెలిసిన అబ్బాయితో ఈ వీడియో తీపించా. ఆ అబ్బాయి సరిగా తీసింది కానీ కొంచెం బాగా తీశాడు. అలానే చూడండి, ఇంకా చూడండి, అలానే ముందుకెళ్దాం. ఇక్కడ హరిత హోటల్ కూడా ఉందండి. ఇదే హరిత హోటల్. అందులోటి ఇక్కడ పార్క్ కూడా ఉంటాయి. కిడ్స్ ఇట్లా గేమింగ్ ఇట్లా ఆడుకోవడానికి బాగుంటుంది. చూడండి, బాగుంది. అసలు నేను ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశా, అది కూడా బాగుంది. ఆ వీడియో కూడా మీకు ఆల్రెడీ పెట్టా. ఇంకో నెక్స్ట్ పార్ట్ 2లో పెడతా. దాంట్లో చూడండి ఆ హోటల్ది కూడా. ఇక బుస్సాపూర్ దగ్గరికి వచ్చామండి. ఇది చూడండి, అలా ముందుకెళ్దాం. ఇదే బుస్సాపూర్ అండి స్టార్టింగ్. ఇక్కడ వెళ్తూ ఉంటే అక్కడ కార్ అవుతుంది చూడండి, అక్కడ డబ్బులు అడుగుతారు. అంటే టోకెన్ అండి, ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. అక్కడ ఒక మనిషికి ఇంత అని ఉంటాయి, 10 రూపీస్ ఏముంటుంది అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడానికి. చూడండి, ఇక్కడ రూమ్స్ గేమ్స్ కిరాయికి ఇట్లా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ గెస్ట్ హౌలు బాగుంటాయి. అలా ముందుకెళ్దాం. చూడండి, ఈ ఊరు చూడండి, పల్లెటూరు మామూలు లేదు. అన్ని తాడి చెట్లు ఫుల్ ఉన్నాయి. తాటికాయలు కూడా ఫుల్ దొరుకుతుంది. అవసరమైతే ఎవరైనా తాగే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తాగొచ్చు. అలానే ముందుకెళ్దాం, చూద్దాం. అలానే ఎంత స్పీడ్గా పోయినా రావట్లేదండి బండి. వెళ్తున్నా ఇంకా దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. రన్నింగ్లో ఉన్నా. చూడండి, ఊరు మాత్రం బాగుంది, మామూలు. అంటే ఇక్కడ ఈ ఊరు మాత్రం టూరిస్ట్గా బాగా డెవలప్ అవుతుందండి. అంటే రోడ్డు సరిగ్గా అంటే బాగానే ఉంది రోడ్డు కూడా, కానీ కాకపోతే వర్షాలకు కొంచెం దెబ్బతిందండి. గోతులు అక్కడక్కడ కొంచెం బాగాలేదు రోడ్డు. కొంచెం పెద్ద రోడ్డు చేసి కొంచెం దీని మన ప్రభుత్వాలు కొంచెం పట్టించుకుంటే ఇంకా మామూలుగా కాదు. కొంచెం చూడండి, అలానే ముందుకెళ్దాం. ఇప్పుడు కూడా ఫేమస్ అండి ఇది లక్నవరం, మామూలు ఫేమస్ కాదు. ఎవ్వరు మేడారం వచ్చిన ప్రతి ఒక్కరు 90% ఇటు వస్తారండి. 99 కాదు కానీ 80% ఖచ్చితంగా వస్తారు. ఈ కొండలలో చెరువు కొండల చుట్టూ కొండలండి, ఈ మధ్యలో చెరువు. ఆ చెరువులో నీళ్ళలో కూడా బోటింగ్ గీటింగ్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇక్కడి నుంచి మన మేడారం జాతరకు వాటర్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది. ఒకవేళ వర్షాలు పడి మేడారం వాగు ఉంటుంది కదా, వాగులో నీళ్ళు లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ పంపిస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ రోడ్డు మీద, మామూలు లేదు. అలానే ముందుకెళ్దాం. చూడండి, మేడారం జంపన్న వాగులకు ఇక్కడి నుంచి ఈ లక్నవరం వాటరే పోద్ది. మళ్ళీ అందులో ఇంతకుముందు అక్కడ హరిత హోటల్ చూసాం కదా, ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక పార్క్ ఉంటుందండి. అంటే పార్క్ వద్దు, ఇక్కడ జింకలు కూడా ఉంటాయి. పార్ట్ 2లో చూపెడతా. చూడండి, అలానే అంటే పార్కు ముందు పక్క చూపెడతా. వచ్చేసింది పార్క్, ఇదేనండి. ఇదే, ఇదండి. చూడండి, బోర్డు కూడా చూపెట్టేద్దాం. ఇదిగోండి పార్కు, దీంట్లో బాగుంటాయి. ఇలానే ముందుకెళ్దాం. చూడండి, ఎండలు ఎట్లా కొడతానండి, మామూలు కొట్టట్లేవు. ఈ ఎండలలో కూడా మీకోసం, మీరు చూడడం కోసం అని వీడియో పెట్టాం. మాకైతే ఒక లైక్ అయితే వేయండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెడితే ఎవరు చూస్తలేడండి. షార్ట్ వీడియోసే పెడుతున్నాం.
చూడండి ఇక వచ్చేసాం. ఇక్కడ రోడ్డు మాత్రం ఇది సింగిల్ రోడ్డే కదండి, స్పీడ్కి వెళ్ళదు. వంకలు వంకలు ఉంటుంది, అందులో ఇటు పక్కన లొంతుకుంటుందండి. ఆ లొంతుకల మరి వెహికల్ అయినా పడితే చాలా ఇబ్బంది. ఇక చూడండి ఇదే అండి చెరువు. అంటే చెరువు దగ్గరికి వచ్చాక ఇంకో వీడియో పెట్టేస్తాం, ఫుల్ వీడియో. దాంట్లో చూడండి, దాంట్లో చెరువు, బోటింగ్, గీటింగ్ మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయి పార్ట్ 2లో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. హాయ్ బాయ్.